హాయ్ అండి. ఈరోజు మనం సక్సెసివ్ డివిజన్ గురించి తెలుసుకుందాము. 15ని 4తో డివిజిబుల్ చేస్తే 3 4 12 అవుతుంది. ఇక 15లో 12 తీసేస్తే 3, 2ని తీస్తే కనుక 1 ఉంటుంది. 1 అంటే ఒక నెంబర్ని వరుసగా మనం 4తో 2తో డివిజిబుల్ చేస్తే రిమైండర్స్ అనేవి 3, 1 వస్తున్నాయి కంటిన్యూగా. ఇక్కడ చూడండి, 15ని 4తో చేస్తే 3 4 12 అవుతుంది, 3 వస్తుంది. అలాగే 3ని 2తో చేస్తే 1 2 ఆర్ -2 1 వస్తుంది. నెంబర్స్ వచ్చేసి 4, 2 తీసుకున్నాం. రిమైండర్స్ వచ్చి 3, 4 వచ్చినాయి. నెంబర్స్ 4, 2 3, 1 అంటే ఈ 3ని 4ని యాడ్ చేసి 4ని క్రాస్గా ఈ నెంబర్తో మల్టిప్లై చేయండి. అప్పుడు మీకు స్మాలెస్ట్ వాల్యూ వస్తుంది. అంటే 3 4 + 7 × 1 ఇది స్మాలెస్ట్ వాల్యూ. నెక్స్ట్ అలాగే 7ని 4తో చేస్తాను చూడండి. నెక్స్ట్ ఈ సమ్ చేయండి. ఈ కింద ఈ సమ్ ఎగ్జాంపుల్గా ఈ చెప్తాను, ఈ సమ్ మీరు చేయండి. ఏ నెంబర్ వెన్ సక్సెసివ్లీ divide by 3 4 and 9 leaves respectively reminders of 2 3 and 7. What will be the reminders of the original number is divided successively divided by 3 5 6 అనమాట. అంటే ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చారు. 3 4 9 లీవ్స్ రెస్పెక్ట్ రిమైండర్స్ వచ్చేసి 2 3 7 అంటున్నారు. ఇక్కడ చూడండి, ఇచ్చిన నెంబర్స్ 3 4 9 అలాగే రిమైండర్స్ 2 3 7. ఇక్కడ మనకి ఆన్సర్స్ ఇచ్చారు. ఏ ఆప్షన్ మనం టిక్ చేయాలి. సేమ్ ప్రాసెస్ పైన చెప్పినట్టు 2ని 3తో యాడ్ చేయండి, మళ్ళీ 3తో మల్టిప్లై చేయండి, మళ్ళీ 3ని 4తో యాడ్ చేయండి, 7తో. అయితే ఈ చివరి నుంచి వెళ్దాం చూడండి. 4 × 7 + 3 అంటే 28 + 3 = 31. 31 ఇంటూ ఇక్కడ 3 ఉంది చూడండి, 3. మళ్ళీ ఇక్కడ కింద ఒక +2 ఉంది, +2 95. 95ని 3తో డివిజిబుల్ చేయండి. చేస్తే 31 2 ఉంటుంది, 5 తీస్తే 6 ఉంటుంది, 1 వస్తుంది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సమ్, వెన్ ఏ నెంబర్ సక్సెసివ్లీ డివైడెడ్ బై 3 5 8 లీవ్స్ ద రిమైండర్స్ 1 4 7. ఫైండ్ ద రెస్పెక్టివ్ రిమైండర్స్ ఇఫ్ ద ఆర్డర్స్ ఆఫ్ డివిజన్స్ బిల్వి. అంటే ఇక్కడ చూడండి, డివైడ్ బై నెంబర్స్ 3 5 8, రిమైండర్స్ వచ్చేసి 1 4 7. సేమ్ ప్రాసెస్ 1 3ని ప్లస్ చేయండి, ఇంటూ 4 చేయండి. లాస్ట్ నుంచి చూస్తున్నా చూడండి, 7 7 × 5 + 4 = 35. 35 + 4 ఈ నెంబరు +4 = 39. మళ్ళీ ఇక్కడ క్రాస్ చేసినప్పుడు 3తో మల్టిప్లై చేయాలి. లాస్ట్లో 1 ఉంది, +1 అంటే 118 వస్తుంది. 118ని 18తో 180ని డివిజిబుల్ చేయండి. 8తో డివిజిబుల్ చేస్తే 14 8s వచ్చేసి 112 అనమాట. అంటే 6 మిగులుతుంది. అట్లానే 5 చూస్తే 2 5s are 10, 4 మిగులుతుంది. 3 తీయండి, 0 2 మిగులుతుంది. అంటే ఇక్కడ మనకి 6 4 2 అనేవి డివైజర్స్ అనమాట. నెక్స్ట్ సమ్, ఇన్ ఏ డివిజన్ సమ్ ద డివైజర్స్ ఈస్ 10 times ద కోఎఫిషియంట్ అండ్ ద 5 times ద రిమైండర్. ఇఫ్ ద రిమైండర్ ఈస్ 46, వాట్ ఈస్ ద డివిడెంట్? ఇక్కడ డివిడెంట్ అనేది ఎంతో కనుక్కోవాలి. మీకు అందరికీ డివిజిబుల్ గురించి తెలిసే ఉంటుంది. డివైజరు, ఇదేమో డివిడెంట్, ఇది డివిడెంట్, ఇది కోఎఫిషియంట్, లాస్ట్లో ఆన్సర్ రిమైండర్. అయితే డివైజర్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి, డివైజర్ అనేది 10 times ద కోఎఫిషియంట్ అంటే 10 × Q. అలాగే 5 times ద రిమైండర్ అంటే 5R. ఇక్కడ రాసాను చూడండి, 5R = 10Q. 5 × రిమైండర్ ఆల్రెడీ 46 అని సమ్లో ఇచ్చాడు, = 10 × Q. కోఎఫిషియంట్ = 23 ఆన్సర్. ఈ ఫార్ములాస్ చూడండి.
x power n minus y power n is divisible by x plus y and x minus y when ఇక్కడ ఇంకా ఉందండి n ఈజ్ ఈవెన్ అయినప్పుడు ఇక్కడ when n ఈజ్ ఈవెన్ అయినప్పుడు x power n minus y power n అనేది దేంతో డివిజిబుల్ అవుతుంది x plus y and x minus yతో అవుతుంది. అలాగే x square minus y square when n ఈజ్ ఈవెన్ x plus y and x minus y 5 to the power of 200 minus 3 to the power of 200 equal to సేమ్ x plus y x minus y చేస్తే 8,2 వస్తుంది. దీంతో డివిజిబుల్ అవుతుంది అనమాట. n ఈజ్ ఆడ్ తీసుకుంటే మనకి x power n plus y power n అనేది x plus yతోనే డివైడ్ అవుతుంది. x cube plus y cube equal to x plus y into x square plus xy plus y square. అలాగే మైనస్ చూడండి n ఈజ్ ఆడ్ అయినప్పుడు డివిడెండ్ బై x minus y x power n plus y power n అయితే x plus yతో డివిజిబుల్ అవుతుంది. x power n minus y power n అయితే x minus yతో డివిజిబుల్ అవుతుంది. x cube minus y cube ఫార్ములా అందరికీ తెలుసు x minus y into x square plus xy plus y square. n ఈజ్ ఈవెన్ అంటే నెంబర్ డివిడెడ్ బై ద ఈవెన్ అంటే x plus y into x minus y అంటే 5 square plus 3 square ఎగ్జాంపుల్గా తీసుకుంటే 34 ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ LCM అండ్ HCF చూసుకుందాము. లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ టాపిక్ ABR ప్రైమ్ నెంబర్స్ LCM ఆఫ్ AB ఈక్వల్ టు A ఇంటూ B. LCM ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే LCM ఆఫ్ AB అంటే A ఇంటూ B తీసుకోవాలి. అంటే 11కి 13కి LCM అంటే 11 into 13 134 143. అలాగే if x, y are two numbers are in the ratio is to B and HCF is H then the number is x equal to HA y equal to HB తీసుకుంటే రేషియో వచ్చేసి 2:3 ఇచ్చాడు. సపోజ్ ఎగ్జాంపుల్ కింద A:B అంటే 2:3 తీసుకుందాం. HCF ఆల్రెడీ 4 అని సమ్లో ఇచ్చారు. నెంబర్ ఈక్వల్ టు 4 into 2 into 3 into 4 ఈ రేషియోతో మల్టిప్లై చేస్తే 8,12 వస్తుంది అనమాట. నెక్స్ట్ సమ్ ఇఫ్ టూ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో is to B then HCF ఈజ్ 4. ఇక్కడ HCF 4 ఇచ్చారు. ఎగ్జాంపుల్ కింద 2:3 తీసుకుంటే HCF 4 కాబట్టి 4 into 2 into 3 తీసుకుంటే LCM 24 అవుతుంది. 8,12 అంటే ఇక్కడ 2:3 రేషియో కాబట్టి 2 4s 8 అవుతుంది, 3 4s 12 అవుతుంది అనమాట. LCM వచ్చేసి 24 అంటే 4 into 2 4 into 3గా రాసుకున్నాం కాబట్టి 2 నెంబర్స్ 1 and 2 ఇది ఫార్ములా HCF into LCF. సపోజ్ 2 3 4 సపోజ్ అనదర్ ఒక 3 నెంబర్లు తీసుకుందాం 2 3 4 LCM 12 అవుతుంది, HCF 1 అవుతుంది. HCF ఎలా తీసుకోవాలంటే ఇక్కడ 2ని 1 into 2గా రాసుకోండి, 3ని 1 into 3గా రాసుకోండి, 4ని 2 square into 1 అన్నిట్లో లీస్ట్ నెంబర్ 1 అనేది ఉంది. సో ఇది స్మాలెస్ట్ వాల్యూని HCFగా తీసుకున్నాం. ఇక్కడ LCM బై నెంబర్స్ ఈక్వల్ టు నెంబర్ బై HCF అంటే LCM ఇంటూ HCF ఈక్వల్ టు నెంబర్స్, LCM ఇంటూ HCF ఈక్వల్ టు 1 into 2 అనేది ఇక్కడ మెయిన్ ఫార్ములా అనమాట. నెక్స్ట్ చూడండి LCM ఆఫ్ 18 24 36 48. 18ని 2 into 9గా రాయండి, 9ని మళ్ళీ 3 squareగా రాయండి, 24 3 8s are 24 అవుతుంది. 3 into 2 క్యూబ్గా రాయొచ్చు 8ని. అలాగే 36ని 9 4s are 36 అవుతుంది. 9ని 3 square అలాగే 2ని 4 square రాశాను 48. 4 into 12 12ని 3 into 4 రాయండి, 4ని 2 square రాయండి. 2 into ఇక్కడ 4ని 2 square రాయొచ్చు అంటే 2 square into 2 square అంటే 2 power 4 into 3. LCM తీసుకుంటే 2 పవర్ హైయెస్ట్ పవర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 2 power 4 ఉంది. 3కి హైయెస్ట్ 3 square ఉంది, 2 power 4 into 3 square ఈక్వల్ 16 into 9 144. అలాగే HCF అంటే 2 power లీస్ట్ వాల్యూ 1 3 power లీస్ట్ వాల్యూ 1 ఉంది. సో ఇది వచ్చేసి 6 అవుతుంది అనమాట. LCM ఆఫ్ A బై B C బై D E బై F. LCM ఆఫ్ ACE బై HCF ఆఫ్ ADF అనమాట. ఇది ఒక ఫార్ములా. ఇక్కడ ఇంకో సేమ్ సమ్ ఉంది చూడండి. 18 by 55 9 by 143 15 by 121. 18ని 2 into 9 అంటే 3 squareగా రాయొచ్చు.
55ని 11 into 5గా రాసాం. 9ని 3 స్క్వేర్ రాసి 143ని 11 into 12 రాయండి. 15ని 3 into 5/11 స్క్వేర్ రాస్తే 2 into 3 స్క్వేర్ into 5 90/11 ఎల్సిఎం అవుతుంది. ఇది ఫార్ములా. HCF of A by B C by D E by F equal HCF ACD LCM of BDF. LCM వస్తే LCM by HCF, HCF వస్తే సేమ్ ఇదొక ఫార్ములా, ఇదొక ఫార్ములా. HCF వస్తే HCF by LCM. HCF అడిగాడు ఇక్కడ, మళ్ళీ ఈ సమ్ మీరు చేయండి. నెక్స్ట్ ఫైండ్ ద LCM ఆఫ్ 2.4, 0.18, 1.2, 3.6. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక 0 తీసుకుంటే పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 100, పాయింట్ తర్వాత 2 నెంబర్లు 100 తీసుకున్నప్పుడు ఇది 240, 18, 120, 360 అవుతుంది. ఇదంతా వచ్చేసి 720 అంటే 7/7.2 అనేది ఇక్కడ ఎల్సిఎం అవుతుంది అనమాట. నెక్స్ట్ HCF. HCF ఆఫ్ 0.12, 0.18, 0.15, 1 అంటే ఇక్కడ మనం 100తో తీసేసుకుంటే 12, 18, 15, 100 వస్తుంది అనమాట. పాయింట్ తర్వాత ఒక 100 తీసుకున్నాం కాబట్టి పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 100 తీసుకున్నాం. ఇక్కడ 2 into 6 రాసాం 12ని, 6ని మళ్ళీ 2 into 3 రాశాను. 2 into 2 2 స్క్వేర్, 2 స్క్వేర్ into 3. 18ని 2 into 9, 9 అంటే మళ్ళీ 3 స్క్వేర్ రాయొచ్చు. 15ని 3 into 5 రాశాను. 1గా రాసుకోండి. HCF ఆఫ్ 1/100 0.01 అవుతుంది. నెక్స్ట్ LCM and HCF 2 numbers are 270 and 18. If one number is 54 ఇచ్చాడు, ఫైండ్ ద సెకండ్ నెంబర్ అన్నాడు. ఫార్ములా ఉంది ఆల్రెడీ. 1 into 2 ఈక్వల్ టు LCM into HCF. 1 అనేది ఒక నెంబర్ 54 ఇచ్చాడు, సెకండ్ నెంబర్ ఎంతో తెలియదు x. LCM ఎంత ఇచ్చాడు, 27 into 18 ఇచ్చాడు. ఇక్కడ 18 అనేది 54లో 3 times క్యాన్సిల్ అవుతుంది. ఈ 3 270లో 90 times క్యాన్సిల్ అవుతుంది. x ఈక్వల్ టు 90. నెక్స్ట్ సమ్. The LCM of 2 numbers 15 times of their HCF. The sum of their LCM and HCF is 80. Sum of LCM plus HCF ఈక్వల్ ఎంత ఇచ్చాడు, 80 అన్నాడు. 80 తీసుకున్నాం. LCM ఎంత అన్నాడు, LCM of 2 numbers is 15 times of their HCF. 15 times of their HCF అంటే 15H plus H ఈక్వల్ టు 80. 16H ఈక్వల్ టు 80, H ఈక్వల్ టు 5. ఇప్పుడు LCM ఈక్వల్ టు ఎంత, 15H. 15H LCM. 15H అంటే 15 times of their HCF. L ఈక్వల్ 15 into 5. ఇక్కడ 75 ఆన్సర్. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 100. ద LCM అండ్ ఆఫ్ దేర్ నెంబర్స్ ఆర్ 495 and 5 రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్. 2 నెంబర్స్ 100 ఇచ్చాడు సమ్. LCM HCF ఇచ్చాడు 495, 5. L into H ఈక్వల్ 1 into 2 అంటే L అంటే 495, L అంటే 495, H అంటే 5, 1 into 2. ఈ 495ని 11 into 45గా రాసుకున్నాను. అప్పుడు 11 into 5 ఎంత అవుతుంది, 55 అవుతుంది. ఇంటూ 45, 1 into 2. 55 plus 45 100 అవుతుంది. డిఫరెన్స్ అయితే 10 అవుతుంది. డిఫరెన్స్ అడిగాడు కాబట్టి 10 ఆన్సరు. నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ ఇస్ 2. ప్రొడక్ట్ ఆఫ్ దేర్ LCM అండ్ HCF ఇస్ 24. ఆ నెంబర్స్ అన్నాడు. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ 2 నెంబర్సే కనుక్కోవాలి. ఫస్ట్ ఏమన్నాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ ఇస్ 2 అంటే 1 minus 2. ఫస్ట్ నెంబర్ మైనస్ సెకండ్ నెంబర్ ఈక్వల్ 2 ఇచ్చాడు. ప్రొడక్ట్ ఆఫ్ దేర్ LCM HCF ఇస్ 24 అన్నాడు. అంటే 1 into 2 ఈక్వల్ 24. 24ని 4 into 6గా రాయండి. 4 into 6, 6 minus 4 2 అవుతుంది. 4కి 6 LCM 24. ఫస్ట్ ఆప్షన్ నెంబర్ ఆన్సర్. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ 3,2 రెస్పెక్టివ్లీ. ప్రొడక్ట్ ఆఫ్ LCM అండ్ HCF ఈజ్ ఈక్వల్ టు 864. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ అన్నాడు.
1/2 రేషియో 3/2 ఇచ్చాడు. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 864 ఇచ్చాడు. ఈ 864ని 36 ఇంటూ 24గా రాసుకున్నాను. 36 ఇంటూ 24. ఇందులో గ్రేటెస్ట్ వాల్యూ వచ్చేసి 36. గ్రేటెస్ట్ వాల్యూ నెంబర్ అడిగాడు. నెక్స్ట్ 2 numbers are in the ratio 3:2. Their HCF is 6. Sum of 2 numbers. The numbers are in the ratio 3:2. Their HCF is 6. అంటే 6 ఇంటూ 3, 6 ఇంటూ 2, 18, 12 ఆన్సర్. 6 ఇంటూ 3, 3 6 ఆర్ 18, 2 6 ఆర్ 12. ఆ రెండు నెంబర్స్ అనేవి 18, 12. నెక్స్ట్ 3 numbers are in the ratio 3, 4, 6. HCF 5. ఫైండ్ ఎల్సిఎం అన్నాడు. ఫైండ్ ఎల్సిఎం. 3 ఇంటూ 5 ప్లస్ 4 ఇంటూ 5 ప్లస్ 6 ఇంటూ 5 అంటే 15, 20, 30, 36. ఎల్సిఎం ఎంత? ఇక్కడ ఎల్సిఎం 3, 4, 6కి 12. 12 ఇంటూ హెచ్సిఎఫ్ 5 అంటే 60. హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఆఫ్ గివెన్ నెంబర్. ఎల్సిఎం ఆఫ్ గివెన్ నెంబర్ ఫార్ములా ఏంటి? హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఆఫ్ గివెన్ రేషియో. ఎల్సిఎం ఆఫ్ గివెన్ రేషియో 60 వచ్చింది మనకి. హెచ్సిఎఫ్ ఆల్రెడీ సమ్లో 5 ఇచ్చాడు. 5 ఇంటూ 60 ఆన్సర్ 300. నెక్స్ట్ 4 numbers ఆర్ దేర్ ఇన్ ద రేషియో 3, 4, 6, 4, 3, 2, 6, 4. హెచ్సిఎఫ్ 20. ఇక్కడ మనకి ఎల్సిఎం వచ్చేసి 12 అవుతుంది. 12 ఇంటూ 20, 240 ఆన్సర్. 3 numbers రేషియో 3, 2, 4. ఎల్సిఎం 48. హెచ్సిఎఫ్ ఎంతో కనుక్కోవాలి. 12 ఇంటూ హెచ్. ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం 3, 2, 4కి 12 వస్తుంది. ట్వెల్వ్ ఇంటూ హెచ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? 48 ఇచ్చాడు. 12 అనేది ఎల్సిఎం అండి. ఎల్సిఎం ఇంటూ హెచ్ ఈక్వల్ టు ఎల్సిఎం 48 ఇచ్చాడు. అంటే హెచ్ వాల్యూ 4 వచ్చింది. ఎల్సిఎం ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ గివెన్ రేషియో ఇంటూ హెచ్. అంటే ఇక్కడ ఎల్సిఎం 48 ఆల్రెడీ సమ్లో ఇచ్చాడు. ఎల్సిఎం ఆఫ్ గివెన్ రేషియో వచ్చేసి 12 వచ్చింది. ఇంటూ హెచ్ అంటే హెచ్ వాల్యూ 4. ఇక్కడ హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు. హెచ్సిఎఫ్ వచ్చేసి 4 అండి ఆన్సర్.